హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఇంకోటి మనకు ఉంది. సో దాన్ని వచ్చేసి మనం పారాగ్రాఫ్ సెట్టింగ్స్ అని చెప్తాం. పారాగ్రాఫ్ సెట్టింగ్కి సంబంధించిన ఆప్షన్స్లో ఆల్రెడీ మనము నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అందులో వచ్చేసి బుల్లెటెడ్ లిస్ట్, ఇండెంట్ అండ్ దాని తర్వాత వచ్చేసి అలైన్మెంట్, వీటిపైన బుల్లెట్స్ అండ్ నంబరింగ్, దాని తర్వాత అలైన్మెంట్ పైన వచ్చేసి మనం ఆల్రెడీ వీడియోస్ చేసేసినాము. అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు ఒక్కసారి చూడండి. సో ఈరోజు పర్టికులర్ క్లాస్లో వచ్చేసి మనము పారాగ్రాఫ్ ఆప్షన్స్లో ఉన్న ద టూ స్పేసెస్ విచ్ ఈస్ కాల్డ్ ద ఫస్ట్ స్పేసింగ్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ లైన్ స్పేసింగ్ అండ్ సెకండ్ స్పేసింగ్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ స్పేసింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనం టైప్ చేసిన లెటర్స్ వచ్చేసి మనకు నీట్గా, యాక్యురేట్గా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా కనిపించాలన్నప్పుడు అలైన్మెంట్ ప్లేస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని చెప్తాం. సో లైన్ స్పేసింగ్స్, దాని తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ స్పేసింగ్స్ కరెక్ట్ ప్లేసెస్లో ఏ ప్లేస్లో ఏది ఉపయోగించుకోవాలా అదే ఉపయోగించుకోవాలా, వాటిని వాడాలా. దాంతోపాటు వచ్చేసి మనకి అలైన్మెంట్స్లో లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై ఇవి కూడా మనం నీట్గా ఉపయోగించాలి. సో ఇప్పుడు సమ్ మ్యాటర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో దట్ ఈస్ పారాగ్రాఫ్సే ఉంటాయి. ఎందుకంటే పారాగ్రాఫ్ జనరేట్ లెటర్స్ ఆర్ నోట్సెస్ ఆర్ రిపోర్ట్స్ ఆర్ అసైన్మెంట్స్ ఇవి. సో స్క్రీన్ పైన చూసుకున్న ప్రకారంగా సమ్ ర్యాండమ్ డేటాని మనం దట్ ఈస్ ఇంక్లూడ్ చేసుకున్నాం బై యూజింగ్ ఫంక్షన్ ఈక్వల్ RAND బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ అని టైప్ చేసి ఎంటర్కి నొక్కేస్తే మనకు వచ్చేసి సమ్ మ్యాటర్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు రైట్ దట్ ఈస్ ఇవన్నీ టోటల్ పారాగ్రాఫ్స్ అన్నీ లెఫ్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి. వీటిని దట్ ఈస్ మనం సింపుల్గా జస్టిఫై అలైన్మెంట్ చేసేస్తాం. జస్టిఫై అలైన్మెంట్ చేసుకోవాలన్నప్పుడు ఇవన్నీ వచ్చేసి మనం ఒకేసారి సెలెక్ట్ చేసేసుకొని Ctrl+J ఆర్ జస్టిఫై. సో ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఎక్కడెక్కడ ఎండ్ అయిపోయినాయి, మనకి ఈ ప్లేస్లో ఒకటి ఎండ్ అయింది, సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ, థర్డ్ వచ్చేసి ఇక్కడ ఎండ్ అయింది, ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడ. సో ఇప్పుడు ఇవి దగ్గర ఉన్నాయి. వీటిని వచ్చేసి మనము ఒక పారాగ్రాఫ్కి నెక్స్ట్ పారాగ్రాఫ్కి మధ్యలో గ్యాప్ని పెంచాలన్నప్పుడు సో సింపుల్గా వీటిని సెలెక్ట్ చేసుకొని మ్యాటర్ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పారాగ్రాఫ్ దగ్గర ఉన్న ఈ యారో మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు పారాగ్రాఫ్కి సంబంధించిన టోటల్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో మీరు గమనిస్తే బిఫోర్ ఆఫ్టర్ అని ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ అంటే బిఫోర్ పారాగ్రాఫ్, ఫర్ ఎగ్జాంపుల్ 6 పాయింట్ పెట్టినాము. ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇది కూడా 6 పాయింట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్కి మధ్యలో వచ్చేసి మనకి సమ్ లైన్స్ దట్ ఈస్ స్పేసెస్ వచ్చినాయి. సో అదేవిధంగా ఇండెంట్ మనం చేయాలా ప్రతి పారాగ్రాఫ్కి బిగినింగ్ ప్రతి పారాగ్రాఫ్లో ఉన్న బిగినింగ్ లైన్కి సమ్ గ్యాప్ మనం వదలాలన్నప్పుడు మొత్తం పారాగ్రాఫ్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసేసుకొని పారాగ్రాఫ్ ఆప్షన్స్లో మనం వెళ్ళిపోయి ఇక్కడ ఇండెంటేషన్ అనే ఆప్షన్లో వచ్చేసి స్పెషల్ అనే కింద మీరు క్లిక్ చేస్తే ఫస్ట్ లైన్ హ్యాంగింగ్ అని ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన స్పేసెస్ ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1.5 సెంటీమీటర్స్ 1.5 టైప్ చేసేసి ఓకే బటన్ని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు ప్రతి పారాగ్రాఫ్కి బిగినింగ్ లైన్ వచ్చేసి మనకి కొంచెం జరిగింది అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.5 సెంటీమీటర్ ఫ్రమ్ లెఫ్ట్ మార్జిన్ నుంచి ఇది ఉంటుంది. సో ఇవి పారాగ్రాఫ్ సెట్టింగ్స్ గురించి. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ మధ్యలో ఉన్న లైన్ సెట్టింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఈ లైన్ సెట్టింగ్స్కి సంబంధించిన ఆప్షన్స్ మనకి వచ్చేసి సింగిల్ పారాగ్రాఫ్ని మనం చేయాలన్నప్పుడు పారాగ్రాఫ్లో ఏదో ఒక లైన్ పైన మనం ఉండాలా, లేదా నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్స్ని మనం తీసుకోవాలన్నప్పుడు పారాగ్రాఫ్స్ అన్నిటినీ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పారాగ్రాఫ్కి ఉన్న ఒక లైన్కి నెక్స్ట్ లైన్కి మధ్యలో ఉన్న గ్యాప్ని చేంజ్ చేయాలనుకున్నాం. అప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసి ఆ పారాగ్రాఫ్లో 3 లైన్స్ ఉన్నాయి, ఏదో ఒక లైన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఉన్న పారాగ్రాఫ్ సెట్టింగ్లో ఉన్న సో ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ 1 లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.15 క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైన్ స్పేస్ పెరుగుతూ ఉంది. మీరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మీరు గమనించవచ్చు. సో కామన్గా ద రీడింగ్ వచ్చేసి మనకి రైటింగ్ మ్యాటర్ లేదా రన్నింగ్ మ్యాటర్ వచ్చేసి మనకి 1.5 లైన్స్లో మనం టైప్ చేసుకుంటాం. సో దేర్ బై 1.5. సో సేమ్ అదేవిధంగా దీన్ని సో ఈ విధంగా కామన్ లైన్ స్పేసింగ్స్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. అవి వచ్చేసి సింగిల్ లైన్, తర్వాత వచ్చేసి మనకు 1.5 లైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డబల్ లైన్. సో సింగిల్ లైన్కి వచ్చేసి షార్ట్కట్కి Ctrl+1, 1.5 లైన్కి వచ్చేసి కంట్రోల్ నెంబర్ 5, నెక్స్ట్ డబల్ లైన్కి వచ్చేసి Ctrl+2. వీటికన్నా ఎక్కువ కావాలన్నప్పుడు
మనం వచ్చేసి పారాగ్రాఫ్ సెట్టింగ్స్లో వెళ్తే ఈ పర్టికులర్ ఆప్షన్స్ మనకు అక్కడ కూడా కనిపిస్తాయి. సో ఏ ప్లేస్లో ఉన్నాయి, మనం ఇక్కడ పారాగ్రాఫ్ని క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ద లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఉన్నాయి ఈ ప్లేస్లో. సో ఇప్పుడు 1.5 లైన్, డబల్ లైన్, అట్లీస్ట్, ఎగ్జాక్ట్లీ అండ్ నెక్స్ట్ ఈజ్ మల్టిపుల్. ఈ విధంగా మనం వచ్చేసి పారాగ్రాఫ్ సెట్టింగ్స్, దట్ ఈస్ పారాగ్రాఫ్ స్పేసింగ్స్ని ఉపయోగించుకొని మన లెటర్స్కి లేదా మనం టైప్ చేస్తున్న డాక్యుమెంట్స్కి వచ్చేసి అట్రాక్టివ్ లుక్ ఇవ్వచ్చు. సో దేర్ బై పారాగ్రాఫ్ సెట్టింగ్స్ వచ్చేసి పారాగ్రాఫ్లో వచ్చేసి మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ సెట్టింగ్స్ వస్తాయి. బిఫోర్ పారాగ్రాఫ్ బిగిన్ కాకముందు అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ లైన్ స్పేసింగ్లో వచ్చేసి మోస్ట్ కామన్గా 3 టైప్స్ ఆఫ్ లైన్ స్పేసింగ్స్ని ఉపయోగించుకుంటాము. అందులో ద ఫస్ట్ లైన్ వచ్చేసి సింగిల్ లైన్ స్పేస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 1.5 లైన్ స్పేసింగ్ అండ్ నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి మనకి డబల్ లైన్ అండ్ దాని షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+2. వీడియోని లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.